జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. మోతీనగర్ లో మాజీ మంత్రి హరీష్ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిందంటూ ఆరోపించారు హరీష్ రావు. హైడ్రాతో ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఉంటే విశాఖకు వెళ్లిన గూగుల్ సెంటర్ తెలంగాణకు వచ్చేదన్న హరీష్ రావు గూగుల్ సెంటర్ రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది మీకు తెలియదా? అసలు మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరన్నా అమ్మాయి పెళ్ళుందనో, పిల్లలు విదేశాలకు వెళ్తారనో, ఏదైనా ఆర్థిక అవసరం ఉందనో ఒక ప్లాటో ఒక ఎకరం భూమి అమ్మితే అమ్మే పరిస్థితి ఉందా? నేను నా కాన్స్టిట్యున్సీలో 45-50 లక్షలకి ఎకరం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈరోజు ఎవరన్నా అవసరం ఉండి అమ్మితే 25 కూడా కొంటోళ్ళేడు. ఆర్థిక మందగమనం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మరి లాస్ట్ 10 years, year on year, our growth rate was more than 15%. స్టేట్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో అందరూ బాగున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బాగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్. ఆయన హైడ్రా పెట్టి, ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిందా? సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు కూలగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది కూలగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్లో తీసుకొచ్చారు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? గూగుల్ ఎందుకు పోయింది? ఎందుకు పోయిందని నేను అంటే ఆంధ్రప్రదేశ్ పోతే నాకు కోపం లేదు, కానీ నా తెలంగాణ మిస్ అయిందని బాధ కదా. నిజంగా మా గవర్నమెంట్ ఉండుంటే ఇలా గూగుల్ను హైదరాబాద్లో తెచ్చుండే వాళ్ళం కాదా? ఇలా విశాఖపట్నం పోయింది కదా. ఓకే, అక్కడ ముఖ్యమంత్రి గారు కష్టపడ్డాడు, ఆయన తీసుకుపోతున్నాడు. బట్ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు?